హలో గైస్, ఇప్పుడైతే మన దగ్గర అయితే మన బ్రౌన్ టౌన్లో ఒక వెహికల్ అయితే ఉంటుంది. దాని పేరు బగ్గీ బ్యాటరీ వెహికల్. మనకి ఈ గెస్ట్లు వచ్చినప్పుడు పికప్ డ్రాపింగ్కి అయితే ఇదైతే యూజ్ చేస్తుంటాము. ఇది ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఎలా నడుపుతాయి అనేది. మనకు ధర్మన్ అయితే చూపిస్తారు. చూద్దాం చూపిస్తుందా. ఇదైతే మనకి బగ్గీ వెహికల్ అండి. ఇది మనకి ఆల్మోస్ట్ 6 పీపుల్స్ అయితే కూర్చోవచ్చు దీన్ని. ఇప్పుడైతే మనకి ధర్మన్ అయితే ఇప్పుడు తోలైతే చూపిస్తాడు. తోలుదామా? ఇది మనకి అంతా బ్యాటరీ సాయంతో అయితే నడుస్తుంది మనకి. ఇది ఇప్పుడు మనకి ధర్మన్ అయితే ఒక్క నిమిషం అయినా చూద్దాం ఎక్కడ ఆన్ చేయాలంటే ఒకసారి చూపిద్దాం. ఇక్కడ ఛార్జింగ్. ఓకే, ఇక్కడ ఆన్ చేయాలి. ఓకే, మనకి ఛార్జింగ్ అంతా చూపిస్తుంది. మనకి అక్కడ హ్యాండ్ బ్రేక్ ఉంటుంది. హ్యాండ్ బ్రేక్ పెట్టిన తర్వాత అయితే మనకి వాళ్ళు కావాలి. అక్కడ ఎక్స్లీట్ ఉంటుంది. సేమ్ మనకి కార్కు ఉన్నట్టే ఉంటుందండి ఫ్రెండ్స్. ఇది ఎక్స్లీటర్ బ్రేక్ ఉంటుంది అంతే దీనికి. చూసారుగా ఫ్రెండ్స్, మేమైతే వెహికల్ అయితే తోలుతున్నాము. చూడండి, అయితే మనకి గెస్ట్లకైతే మనకి ఇట్లా రిసార్ట్స్ కానీ హోటల్స్లో కానీ ఇదైతే మనకి ఎక్కువ అయితే యూజ్ చేస్తారు. ఇవి మనకి బయట దేశాల్లో కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ వెహికల్స్. ఇవి వచ్చినప్పటి నుంచి ఇవి మనకి చాలా యూజ్ అయినాయి. అంటే పికప్ డ్రాపింగ్ కానీ గెస్ట్లు చాలా సులభంగా ఏజ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు నడవలేని వాళ్ళకి కానీ ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ ఇలాంటి వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే మనకైతే బాగా ఉపయోగపడుతుంది. ఇది అన్న అయితే మనకి మొత్తం మంచిగా మనకి చూపిస్తున్నాడు వెహికల్ ఎట్లా ఏమనేది. ఒకసారి అయితే చూద్దాం, మనం ఫ్రంట్ వ్యూ కూడా చూద్దాం. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో మనకి ఈ వెహికల్ నడవడానికి అయితే. చాలా అంటే చాలా సింపుల్గా ఉందండి. మనకి ఆల్మోస్ట్ ఇది ఛార్జింగ్ పెడితే ఎన్ని కిలోమీటర్ల వరకు మనం డ్రైవింగ్ చేయొచ్చు? 20 కిలోమీటర్స్. ఒకసారి ఫుల్లింగ్ ఛార్జ్ చేస్తే 20 కిలోమీటర్స్ వరకు ఛార్జింగ్ అంటే నడుస్తుంది బండి. ఓకే, ఇది కన్వెన్షనలా? ఓకే, ఇక్కడ ఏం జరుగుతాయి? ఓకే, ఇదేందన్నా ముందరేమో పెద్ద గార్డెన్ లాగా. ఓకే చూడండి, ఇదైతే మనకి గ్రీనరీ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ఇది మనకి చూడడానికి బ్రౌన్ టౌన్ లో ఉన్న గ్రీనరీ ఏ రిసార్ట్ లో లేదండి. ఓకే చాలా రిసార్ట్లు చూసి వచ్చాము. ఓకే, ఇదైతే మనకి కేరళ వైబ్స్ అయితే చెప్తున్నారండి. ఈ రిసార్ట్ అంతా మొత్తం మనకి చూడడానికి కేరళ థీమ్ లాగా ఉంది. మొత్తం హౌసెస్ కానీ మొత్తం అంతా. ఈ గార్డెన్ అయితే చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. వచ్చిన గెస్టులు కూడా మహారాష్ట్ర నుంచి, మన రాయలసీమ నుంచి, ఆంధ్ర నుంచి అనుకోండి. ఓకే, మన కర్ణాటక నుంచి కూడా. ఓకే, అసలు వచ్చిన గెస్టుల వల్ల ప్రతి ఒక్కరు అబ్బాయి ఏం క్లీనర్ చేసినారు మాకైతే చాలా. అవునన్నా, మేము కూడా చూస్తున్నాము. చెట్లు అయితే ఆల్మోస్ట్ చూశారు కదా ఎంత గ్రీనరీ. అసలు రోడ్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి. మనకి చాలా మెయింటైన్ చేస్తున్నారు, క్లీన్ వెల్గా మెయింటైన్ చేస్తున్నారు. దీనికి మీకు ఎంతమంది స్టాఫ్ యూజ్ అవుతున్నారన్న? ఇక్కడ 110 మంది అండి మొత్తం స్టాఫ్. అంటే మన రిసార్ట్ మెయింటైన్ చేయడం మొత్తానికి. ఓకే, 120లో ఇంకా ఇక్కడ ఏమేమి జరుగుతాయి యాక్చువల్గా అయితే ఇందులో? ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి. ఓకే, చెప్పండి. డైవింగ్ వాటర్ మొత్తం ఫ్రీ అండి. ఓకే, ఈ మ్యారేజెస్ ఉన్నప్పుడేమో ఈ డైవింగ్ తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి మొత్తం. ఓకే, స్విమ్మింగ్ పూల్ కూడా చాలా పెద్దగా ఉందన్నా. చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. గెస్ట్ మాకు వాకింగ్ కూడా తిరుగుతూ ఉంటారు. చాలా బాగుంది. ఓకే ఇది మెడికల్ అండ్ ఓకే, ఇది ఎట్లా ఈ బండి ఛార్జబుల్ ఉంటుందా ఎట్లా? ఇది అంటే ఫ్రీ ఉంటుందా? చాలా ఫ్రీ ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనకు ఓకే, రిసార్ట్ మొత్తం తిప్పుతామండి. ఓకే, ఎందుకంటే వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉంటే మేము ఫ్రీగా సర్వీస్ చేస్తామండి. చేసి తామర హాలండి. ఓకే, ఈ దాంట్లో కూడా పనిచేస్తున్నారు సార్. లోపల చాలా బాగుంటుంది. ఇది తామర హాల్ ఉంటుంది. ఇది మనకి మ్యారేజ్ అవుతాయి, పెద్ద ఈవెంట్స్ జరుగుతుంటాయి మనకి ఇందులో. ఇంకోటి చెప్తున్నారు మా అన్నగారు, ఇది ఇక్కడ మనకి సినిమా సెట్టింగ్లు కూడా అంతా జరుగుతున్నాయంట ఇక్కడ. ఆల్మోస్ట్ ఇప్పుడు అఖిల్ మూవీస్ కానీ చాలా సీరియల్ షూటింగ్స్ కానీ. మోస్ట్ బ్యాచులర్ అఖిల్ మూవీ ఉంది కదా, అది ఇక్కడ జరిగిందంట. చూస్తుంటే అసలు గ్రీనరీ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది.
మీరు ఎవరైనా మంచిగా బుక్ చేసుకోవాలనుకుంటే మనం బ్రౌన్ టౌన్ షాప్స్ అయితే బుక్ చేసుకోండి. చాలా అంటే చాలా నీట్నెస్, చాలా వెల్మెటెడ్గా ఉంది. ఇక్కడ బోర్డు అండి ఇది. ఓకే ఓకే. ఇక్కడ రిసెప్షన్ అండి, ఇది రిసెప్షన్ అండి. ఓకే, అది రిసెప్షన్. అంతా కేరళ స్టైల్లోనే. ఓకే, ఇది బైక్. ఓకే, ఇది అంతా బస్సు ఉన్నట్టున్నాయి ఇక్కడ. వీళ్ళంతా ఇక్కడ గెస్టులు అండి. ఓకే, వీళ్ళంతా డెవోటింగ్ ఉన్నట్టున్నారు. ఇది గార్డెన్ అండి, అది వచ్చేసి హాల్ అండి. కోటి గార్డెన్ కదండి. అంటే వీళ్ళంతా డెవోటింగ్, మనకి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళంతా డెవోటింగ్ బుక్ చేసుకుంటూ ఉంటారు. కార్పొరేట్ వాళ్ళు. అన్న, మీరు ఎన్నేళ్ళగా ఇక్కడ ఉంటున్నారు? మేము 14 years అండి. ఆల్మోస్ట్ ఇదంతా మీరు చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారన్న. చాలా ఈ గ్రీనరీ అయితే చాలా అద్భుతంగా ఉంది మీ వర్క్. మొత్తం ఈ గ్రీనరీలో నేనే చూసుకుంటాను. ఓకే ఓకే అన్న, చాలా అయితే ఎలా అన్న ఇంత మంచిగా రావడానికి ఏమైనా మీ నుంచి ఏమన్నా మేము తెలుసుకోవచ్చా? ఏం లేదండి, ఇప్పుడు మంచి వాటర్ ఇవ్వాలి, ఓకే, టైం టు టైం ఫర్టిలైజర్ ఇవ్వాలి. ఓకే, దానివల్ల మొక్కలు కూడా మనకు మంచి ఎదుగుదల వస్తాయండి. ఓకే ఓకే. వాటర్ అయితే సప్లై ఇవ్వాలి. ఓకే, ఎట్లన్నా మీరు ఏమైనా దీనికి ఏమైనా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఏమైనా పెట్టుకున్నారా మీరు దీనికి? ఇరిగేషన్ ఉందండి, స్ప్రింక్లర్స్ కూడా ఉన్నాయి గార్డెన్. ఓకే, ఎక్కడన్నా మనకి స్ప్రింక్లర్స్ కూడా బంద్ అయిన చోట కూడా మేము వాటర్ పైప్ లైన్ తోటి కూడా వాటర్ సప్లై. అన్న, ఇది మొత్తం ఎన్ని ఎకరాస్ ఉండొచ్చు? ఇది మొత్తం 10.5. 10 ఎకరాస్ లో మీకు అంటే ఎక్కడైనా దీనికి డ్రిప్ అంటే ఎక్కడైనా సంపులు గింపులు పెట్టుకున్నారా మీరు? ఉన్నాయండి, మాకు 3 బోర్లు ఉన్నాయి. ఓకే, 3 బోర్లలో కూడా 2 బోర్లు పర్ఫెక్ట్గా పోస్తాయి. 24 అండి, 2 వాళ్ళు. ఓకే, కన్వెన్షనల్. చాలా మంచిగా ఉంది. గ్రీనరీ కూడా మాకు ఎప్పుడు ఇలానే ఉంటుందండి. ఓకే ఓకే. టైం టు టైం మెయింటైన్ ఈ చేస్తాం. గార్డెన్ మెయింటైన్ చేయడానికి కూడా వర్కర్స్ ఉంటారా? ఉన్నారండి, ఓకే. 10 మెంబర్స్ ఉంటారు రెగ్యులర్. ఈ కటింగ్ వచ్చేసి గార్డెన్ కటింగ్లు వచ్చేసి ఓకే, ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తుంటామండి. ఇక్కడ మ్యాంగో మ్యాంగో తోట కూడా ఉన్నట్టుంది మీ దగ్గర. మ్యాంగో కూడా ఉందండి. అంటే ఇది రిసార్ట్ కట్టక ముందు ఫస్ట్ ఏమైనా ఉన్నిందా ఇది? ఇది మొత్తం మ్యాంగో తోట అండి. మొత్తం అంతా ఇది మ్యాంగో తోట ఇది. ఓకే, దాన్ని మా సార్ వచ్చేసి మొత్తం రీసెర్చ్ చేసి. ఓకే ఓకే. ఇది హైలాండ్ అంటారు. ఇదేమన్నా చూడడానికి చాలా మనకి హైలాండ్ అంటుంది. ఓకే, ఐలాండ్ ఇది. హైలాండ్ ఇది. ఓకే ఓకే. ఇది మనకి రోడ్డు చుట్టూ ఉండడం వల్ల దీన్ని ఐలాండ్ అంటారా? ఓకే, చూడడానికి చాలా మంచిగా ఉంది ఐలాండ్ మీది. ఇక్కడ మా స్టాఫ్ క్వార్టర్స్ అండి. ఓకే ఓకే. ఈ బ్యాక్ సైడ్. ఓకే, స్టాఫ్ అంతా ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటారు. వాళ్ళకి 3 times ఫుడ్, బెడ్, రూమ్స్ అన్నీ ఫ్రీ అండి. ఓకే ఓకే. చాలా బాగుంది ఐలాండ్, చూడడానికి ఎక్సలెంట్గా ఉంది. ఇవంతా చాలా కార్లు ఉండటం అంటే ఇదేనా మొత్తం కార్ పార్కింగ్ ఇది? ఇది కార్ పార్కింగ్ అంటే దాంట్లో ఫుల్ అయితే కూడా అవతల కూడా 4 acres ఉందండి. ఓకే ఓకే. కార్ పార్కింగ్. ఇది మనకి ఎన్ని కార్లు మనకు మాక్సిమం పడతాయి ఇందులో? ఈ దాంట్లో 45, 50 దాకా ఉంటుంది. 50 వరకు పడతాయి. ఓకే ఓకే. ఇంకా మనకి ఒకవేళ కార్లు ఎక్కువ వస్తుంటాయి అప్పుడు మనకు ఆపోజిట్ లో ఇంకోటి 4 acres ల్యాండ్ ఉంటుంది. ఓకే ఓకే. ఆ దాంట్లో పెద్ద పార్టీలు అయినప్పుడు పార్టీకి పంపిస్తామండి. అంటే అక్కడ మనకి మ్యారేజ్ కూడా చాలా ఎక్కువ కార్లు అక్కడంతా మనం పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఓకే. ఇక్కడ ఏం మరి ఇన్ని కార్లు ఇట్లా పెట్టేసి వెళ్తారు, ఏం మనకి దొంగతనాలు జరగడం వల్ల ఏమో సెక్యూరిటీ బందోబస్తు ఫుల్ ఉంటుంది. ఓకే 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 ఓకే. ఇప్పుడు ఏదైనా గెస్టులది ఏదైనా మనకి ఏదైనా టెస్టింగ్ అవుతా ఉంటుంది, ఏదైనా పడిపోతుంటాయి వస్తువులు? ఇది వరకు అయితే ఒక 3-4 గెస్టులు అవి గోల్డ్ కూడా రింగ్స్ అండి. ఓకే, అవి పడిపోయినాయి మన స్విమ్మింగ్ పూల్ తరఫు. ఓకే సార్ మా ఇట్లా పడిపోయినా కొంచెం ఎత్తికి చూడరా అని చెప్పంటే మా వాయిస్ని పంపించి ఎత్తికి చూపించినామండి. ఓకే. 3-4 గెస్టులు పోగొట్టుకుంటే కూడా అవి ఓకే, మీ సేఫ్టీ అంతా మంచిగా చేసి ఇస్తారు. ఓకే ఓకే, నైస్. అన్నగారు ఇది చూడడానికి చాలా మంచిగా ఉంది, ఇది ఏం చెప్తారా ఇది? ఓకే, బోట్ ఇది. ఓకే, అంటే ఇది ఓన్లీ మనం ఎగ్జైట్మెంట్ చూడడానికి ఎక్కి ఫోటోలు దిగడానికి మాత్రం చేసినట్టున్నారు ఇది. ఓకే, ఫోటోషూట్ కోసం. ఓకే, చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా చేసినారు ఇది. అన్న, ఇక్కడైతే వాల్ మీద అయితే చాలా మంచిగా పెయింటింగ్ అయితే వేశారు. ఈ పెయింటింగ్ ఎప్పుడు ఎలా వేశారు, ఎవరు వేశారు? ఇది ఒక 4 years అయిందండి. ఓకే, ఆంధ్రలో ఉంటాడు ఆనంద్ అని. ఓకే, ఆయన చేశాడు. ఓకే, చాలా మంచిగా వేశారు ఆర్టింగ్ ఇది. అవుటర్ సైడ్ కూడా ఉంది. ఓకే, చూడడానికి అయితే చాలా రియల్గా ఉంది ఇది. వావ్, చాలా నైస్గా ఉంది చూడడానికి అయితే. ఈ చెట్లు ఇవన్నీ చూసారు ఎంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు ఈ చెట్లు అంతా అయితే. చాలా అంటే చాలా మంచిగా ఉంది ఇది. ఇవంతా వీటికి ఆల్మోస్ట్ ఎన్నేళ్ళ క్రితం చెట్లు ఉండొస్తున్నాయి ఇవి?
10 years అయిపోయినాయి అంతే. అంటే ఇప్పుడు మనకి ఇవి అన్ని టెంకాయలు కూడా ఇస్తున్నాయి ఇవి మంచిగా మనకి. ఓకే ఓకే. ఎంత టెంకాయలు కూడా మనకి చూసారా, టెంకాయలు అంతా అన్ని చెట్లను ఉన్నాయి టెంకాయలు చూడండి. మనకి చాలా అయితే సైజులు కూడా చాలా పెద్దగానే ఉన్నాయి టెంకాయలు. ఇవి ఆల్మోస్ట్ అంటే ఇవి ఏమన్నా బయటకి ఏమన్నా అమ్ముతారా మీరు ఏమన్నా? వాళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తారు. ఓకే నైస్ నైస్. చెప్పు. ఇక్కడ ఇది బోర్ పాయింట్ అండి. ఓకే ఓకే సెకండ్ గేట్ వస్తూ ఉంటుంది. ఓకే. ఫస్ట్ బోర్ ఇది స్టార్టింగ్. స్టార్టింగ్ బోర్ వచ్చేసి అక్కడ ఉంటుంది. థర్డ్ బోర్ వచ్చేసి ఆపోజిట్ సైడ్ ఉంటుంది. ఇది ఎన్ని అడుగుల్లో ఉంది బోర్? ఇది ఇది 7.5 750. 750 ఫీట్లు. మోటార్ మనకి ఏమన్నా చెప్పగలరా? మోటార్ 7.5. 7.5. అంటే ఇది మనకి ఎప్పుడు మీరు ఇది ఫుల్ పెచ్చి ఇదే రన్నింగ్ అవుతుందా మీకు మోటార్ ఇది? అంటే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు ఇంతవరకు అయితే. ఓకే ఓకే. చాలా వాటర్ ఫుల్గా ఉన్నాయి. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నగారు చెప్తున్నారు మనకి ఈ రిసార్ట్ మొత్తానికి అయితే ఇదే బోర్ అయితే నడుస్తుంది అయితే చెప్తున్నారు. మనం చూసినట్లయితే చాలా బోర్ అయితే ఇది 750 ఫీట్లు ఉందంట, ప్లస్ 7.5 HP అయితే ఉందంట దీంట్లో. ఇది చాలా మనకి రిసార్ట్ మొత్తానికి ఇదే హెల్ప్ చేస్తుంది అయితే చెప్తున్నారు అన్నగారు. మీరు ఇదైతే ఇది ఈ విగ్రహం అయితే చాలా చూడడానికి అయితే చాలా చక్కగా ఉంది. ఇది ఎక్కడి నుంచి తెప్పించారు, ఎట్లా ఏమి ఇది అని చెప్తారా మీరు? ఓకే. సిటీ నుంచి అంటే ఎట్లన్నా ఇవి మొత్తం మీదంతా స్టోనేనా ఇది? ఓకే. ఇవి కింద ఈ బోల్డర్స్ అన్ని చాలా మంచిగా ఉన్నాయన్న ఇవి. ఓకే. ఎంత ఎట్లా పడుతున్నాయన్న ఇవి మీకు? టన్నేజ్ లెక్కలో పడతాయా? ఓకే. చాలా అయితే చాలా మంచిగా ఉన్నాయన్న ఇవి. మనకి విగ్రహాలు కానీ ఎంత బుద్ధిని విగ్రహాలు ఉన్నట్టున్నాయి ఇవి. ఓకే ఓకే. వీటికన్నా ఇంకా పెద్ద ఉన్నాయండి లోపల. ఓకే ఓకే. ఇంకా పెద్దవి ఇవి ఎట్లన్నా మీకు అంటే ఇవి ట్రాన్స్పోర్టింగ్ ఎట్లా ఉంటుంది? మాకు అక్కడ నుంచి మా సార్ పంపించారండి ట్రాన్స్పోర్టింగ్. ఓకే. మనకి అంటే పెద్ద వెహికల్స్ రావాలేమో కదా ఇవి? ఆ పెద్ద వెహికల్స్ డీసీఎంలో వచ్చినాయండి. ఇక్కడ వచ్చిన తర్వాత మేము ట్రైన్లో అన్లోడ్ చేసుకున్నాం. ఓకే ఓకే. నైస్ నైస్.